హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు ఆఫ్టర్నూన్ లంచ్ తిని బోర్ కొట్టేసింది. సరే ఈరోజు చూస్తే పాస్తా కనబడింది అనమాట. సో అందుకని చెప్పి ఈరోజు వైట్ చీజ్ పాస్తా అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఎలాగో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. ఈరోజు మేము ఎప్పుడు పిల్లలతో రెస్టారెంట్కి వెళ్ళినా సరే పిల్లలు ఖచ్చితంగా వైట్ చీజ్ పాస్తా అయితే అడుగుతారనమాట. ఇంకెప్పుడైనా సరే అదే తింటాం. దానికి కావాల్సినవి ఏంటో ఒకసారి చూసేద్దాము. ఈసారి ఇంట్లోనే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ అయితే కోసేసుకుని ముందుగా ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో కొంచెం బటర్ వేసి వెజిటేబుల్స్ సాల్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ చేసుకోవాలన్నమాట. బాగా దాన్ని తీసి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకుని కొంచెం మైదా కానీ బియ్య పిండి కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత మిల్క్ పోసేసుకోవాలన్నమాట. మిల్క్ పోసుకుని ఒకసారి కలిపేసుకోండి. చిక్కబడే వరకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే ఉండగట్టేస్తుంది. తర్వాత అందులోకి ఆరిగానో తర్వాత చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలన్నమాట. టేస్ట్కి తగ్గట్టు వేసుకుని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ముందు సాల్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ అందులో వేసేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవడమే. మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. నా దగ్గర అయితే ఈ షేప్ పాస్తా ఉంది. సో అదే ఉడకబెట్టి నేనైతే అందులో వేసేసి తిప్పేసాను అనమాట. తిప్పేసిన తర్వాత మన పాస్తా అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ కట్టేసిన తర్వాత చీజ్ యాడ్ చేసుకోవడమే. రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్ట్ అయితే చూసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు మాటల్లో చెప్పలేను అనమాట. ఒకసారి మీరే చూసాను నా ఎక్స్ప్రెషన్స్ కూడా. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం అనమాట వైట్ చీజ్ పాస్తా చేయడం. పర్ఫెక్ట్గా కుదరడం కూడా ఫస్ట్ టైమే. చాలా అంటే చాలా బాగుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కింద కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను అనమాట. ఇంకా నా తర్వాత మా బుడ్డమ్మాయి కూడా టేస్ట్ చేసింది అనమాట. అసలు ఎంత బాగుందని చెప్తుంది. సార్ చూసేయండి. బాయ్ బాయ్.